తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, లోక్సభ, రాజ్యసభ, మీరు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుంటే నేను తెలంగాణ ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఏ ఒక్కరికి అవమానకరం కాదు. ఇలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా, తెలంగాణ ఉద్యమకారులంగా అనేక సందర్భాల్లో మనం మన హక్కును, గుర్తింపును అడుగుతున్నప్పుడు మనను అవమానపరిచి, మన ఉద్యమాన్ని, మన ఏర్పాటును, తెలంగాణ విభజన విధానాన్ని అవమానపరిచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మరొక్కడు నోరు విప్పే ధైర్యం చేయకుండా చట్టరీత్యా, ప్రజాస్వామ్య రీత్యా, రాజకీయ రీత్యా అన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ప్రక్రియ జరగాలని కోరుకుంటా ఉన్నా. ఇది నిజంగా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడేటువంటి పార్టీ ఇంకా తెలంగాణలో నాయకులు తిరగలుగుతా ఉన్నారంటే కూడా నాకైతే, నేను ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఆలోచన చేస్తాను. లేకపోతే నిజంగా మీకు ఏమాత్రం కన్న తల్లికి ద్రోహం చేసి తిరుగుతున్నట్టుగానే భావించే పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు. నేను ఇప్పటికైనా మరొక్కసారి ఈరోజు ఈ తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చినటువంటి ఎంపీని వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన మాట్లాడినటువంటి మాటల రికార్డు నుంచి తొలగించాలి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు ముందుగా చొరవ చూపెట్టి ఈ అంశం మీద స్పందించాలి. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద స్పందించాల్సిందిగా కోరుతూ నేను ఈరోజు ఓం బిర్లా గారికి లేఖ పంపిస్తా ఉన్నా. దయచేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, తెలంగాణ ఏర్పాటుకు వేదికైన లోక్సభను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని వెంటనే ఆ మాటల రికార్డు తొలగిస్తూ ఆ సభ్యుడిపై తగిన చర్యలు తీసుకోమని, అవసరమైతే తెలంగాణ పార్లమెంటు సభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు కూడా కలిసి నేరుగా స్పీకర్ని కలిసి విజ్ఞాపన కూడా చేస్తాం. అతను సభలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి డిమాండ్ తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రజల యొక్క అగౌరవపరచడం తప్ప ఇంకొకటి కాదు. ఉద్యమాన్ని అవమానపరచడం, రాష్ట్ర ఏర్పాటును అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని అవమానపరచడం, ఏ లోక్సభ, రాజ్యసభలలో వేదిక ద్వారా పాస్ అయిందో ఆ పాస్ అయిన విధానాన్ని వ్యతిరేకించడం ఇది అప్రజాస్వామికం. దీనిపైన భారతీయ